తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మూడో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ నిన్న మహాధర్నా చేపట్టింది. ఇండియా కూటమి ఎంపీలంతా సంఘీభావం తెలిపారు. 4 నెలలుగా రాష్ట్రపతి వద్ద బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారైతే ముర్మును కాంగ్రెస్ అగ్రనేతలు కలవనున్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కేంద్రం పెద్దలు అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు పార్లమెంటు వేదికగా 42% బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే విధంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులంతా కూడా మూడో రోజు ఢిల్లీలోనే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, 42% రిజర్వేషన్ ఎట్లయినా సరే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని పెద్ద ఎత్తున 3 రోజుల పాటు కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీ బాట పట్టారు. ఇందులో భాగంగా ఈ రోజు మూడో రోజు కూడా ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎంతో పాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఉండనున్నారు. ఇక నిన్న జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్ పై మహాధర్నా చేపట్టారు. అనంతరం బీసీ మహాధర్నాకు సంబంధించి సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా వచ్చారు. దాదాపు 50 నుంచి 70 మంది వరకు కూడా ఎమ్మెల్యేలు వచ్చినటువంటి పరిస్థితి. ఇక మొన్న నేరుగా దీనికి సంబంధించి బీసీ బిల్లుకు సంబంధించి చట్టసభల్లో డిస్కషన్ చేయాలి అంటే ఆ రోజు వాయిదా తీర్మానం అయింది. నిన్న ధర్నా జరిగింది. ఈ రోజు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు వేచి చూస్తున్నారు. అపాయింట్మెంట్ ఖరారు అయితే రాష్ట్రపతిని కలిసి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సీఎం ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలవనున్నారు. గత 4 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి బిల్లును ఆమోదం తెలపాలని అపాయింట్మెంట్ అడిగి రాష్ట్రపతిని కలిసి దీనికి సంబంధించి వివరించాలి అంటూ కూడా నేతలు కోరారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఇంకా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో చూడాలి మరి ఏం చేయబోతున్నారు. మరొక వైపు నిన్న మనతో ఎప్పుడైతే మొత్తం కేబినెట్ మంత్రులు అంతా కూడా మాట్లాడినటువంటి సమయంలో ఖచ్చితంగా మా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది అంటున్నారు. సో చూడాలి. ఇప్పటి వరకు అయితే రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరకలేదు. మరి ఏం చేయబోతున్నారు అనేది మాత్రం వేచి చూడాలి. రైట్ హేమ, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకోవచ్చు 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఇంకా ఢిల్లీలోనే మూడు రోజుల పాటు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఉన్నారు. ఇటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం కూడా వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి రాష్ట్రపతి నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది కూడా వేచి చూడాలి.